గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2024 దేవుడు గొప్ప కృపను, ఆయన యొక్క గొప్ప మహిమను మీ జీవితాల్లో ఆయన చూపించుగాక. బాగున్నారా? ఈ నూతన సంవత్సరం చాలా సందడిగా కోలాహలంగా మీరు ఆల్రెడీ మీ యొక్క వాగ్దానాలు తీసుకొని వాగ్దానాలన్నీ మీరు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉండుండొచ్చు. వాగ్దానాల్ని వాటి అర్థం తెలుసుకొని వాటి కొరకు మీరు చాలా సంతోషంతో ఈ రోజు ఉండుండొచ్చు. దేవుని యొక్క కృప మీ ఎడల గొప్పగా విస్తరింపబడును గాక. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని భక్తుడు అంటూ ఉన్నాడు. సంవత్సరములంట దేవుని దయా కిరీటములాగా ధరింపజేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం అండి, 2020 వచ్చింది, 21 వచ్చింది, 22 వచ్చింది, 23 అయిపోయింది. నూతనంగా 24 దేవుడు మనకు ఒక దయా కిరీటంగా ఆయన ధరింపజేశాడు. దయా కిరీటము, కిరీటములో అధికారం ఉంది, దయ ఉంది. మనకు వచ్చే ఘనతలో దేవుని యొక్క దయ దాగి ఉంది. ప్రియులారా, అనేక మంది గత సంవత్సరము వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నీవు, నేను, మనమందరము దేవుని కృపలో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ నూతన సంవత్సరంలో మన సజీవులుగా ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చిన ఇట్టి కృపను ఆయన మరొక సంవత్సరము దయా కిరీటంగా మనకి ఇచ్చాడు కదా. ఈ దయా కిరీటాన్ని ఎంత జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని, ఈ యొక్క ఆయుష్ను, ఈ యొక్క జీవితాన్ని ఎంత మహిమకరంగా దేవుని కొరకు మనము వాడుకోవాలి. ప్రియులారా, ఇదిగో ఆయన సారములంట, ఆయన జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆయన జాడలు అంటే ముందు ఉండి ఆయన నడవబోతూ ఉన్నాడు. జాడలు అనంటే ఆయన నడవబోతూ ఉన్నాడు. ఆ నడిచే ఆ మార్గంలో మనము కూడా వెళ్తూ ఉంటుంటే అవంటే సారములు వెదజల్లుతూ ఉంటాయంట. ఎంతో గొప్ప అనుభూతుల్ని, అద్భుతాలని మన జీవితంలో దేవుడు చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క నూతన అనుభవాలతో నీవు, నేను, మనమందరము నింపబడి ఒక గొప్ప జయకరమైన సంవత్సరంలో మనము ప్రవేశించబోతూ ఉన్నాం. దేవుడు మనకు గొప్ప జయమును ఈ సంవత్సరం ఇచ్చేదాక జ్ఞాపకం ఉంచుకోండి. సంవత్సరంలో జయమిచ్చేదాక అని అంటే మీకు ఏమి ఇబ్బందులు రావేమో, లేకపోతే అన్ని బాగుంటాయేమో అని నేను అంటలేదు. అన్ని పరిస్థితుల్లో నీ ప్రతి ఇబ్బందులో, ప్రతి శ్రమ అనుభవంలో, ప్రతి లోటులో, ప్రతి నిందలో మనకు ఎప్పుడూ సవాళ్ళు ఉంటాయి, ఏదో రీతిగా సమస్యలు ఉంటాయి. కానీ గొప్ప శుభవార్త ఏంటంటే వాటిలో ప్రభు నీతో ఉన్నాడు. అది మనకు గొప్ప నిబ్బరము. ఈ నూతన సంవత్సరంలో గత వత్సరములన్నిటిలో ప్రభు ఆయన యొక్క జాడలు ఎలాగో ఇదిగో సారమును వెదజల్లినయో, ఈ నూతన సంవత్సరంలో కూడా ఆయన జాడలు సారములు వెదజల్లును గాక. మన జీవితంలో ఈ నూతన సంవత్సరం 2024 ఆశీర్వాదకరంగా ప్రభువు నిలుపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి 2023 అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ 2024 సంవత్సరంలో మేము ప్రవేశించుటకు మా ఎడల మీరు చూపిన కృప కొరకు నీకు వందనాలు. మహిమాన్వితుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. మీ కృపతోడుగా ఉంచి నీ సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నాయన మా జీవితాల్లో నీవు చాలిన దేవుడుగా ఉన్నది నీకు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి, నీ యొక్క జాడలు సారమును వెదజల్లుచుండగా నీ జాడలలో మేము ముందుకు వెళ్ళగలిగి సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరన్నా ఈరోజు జన్మదినము కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించిన గాక. రేపటి ఉదయమున మరలా కలుసుకుందాం. అందాక సెలవు. ఈ నూతన సంవత్సరం, ఈ నూతన దినమున, ఈ మొదటి రోజున దేవుడు తన యొక్క అత్యధికమైన కృపతో మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.